పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి వీక్షకులారా, మీ అందరికీ క్రీస్తు నామమున ఉదయకాల శుభాభివందనములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ప్రభువు లేచాడు, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, యూదులు, పరిజయులు, పెద్దలు అందరూ కూడా యేసును అంతమొందించాము, అంతా అయిపోయింది అనే ఆనంద డోలికలతో తేలియాడుతున్న ఆనాటి యూదా పెద్దలు తుచ్చమైన అంచనాలను తలక్రిందులుగా ఎవరు ఊహించని రీతిలో చరిత్రలో కని విని ఎరుగని విధంగా చీకటి తెరలను ఛేదించుకొని చిరంజీవి అయ్యాడు. ఉదయించే సూర్యుని వలె ఉత్థానమయ్యాడు. ఇది దేవుడు తన కుమారునికి వసగిన ఒక భాగ్యం. అంధకార శక్తులకు బానిసలైన ఆదాము సంతతికి నూతన జీవితాన్ని అందించాడు. యేసుక్రీస్తు తాను చెప్పిన విధంగానే 3వ రోజు ఉత్థానమయ్యాడు. తనను నమ్మి వారికి ధైర్యం ఇచ్చాడు, నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. నేటి సువార్తలో కొందరు స్త్రీలు కనబరిచిన విశ్వసనీయత ఎంతో గొప్పది. అవి ప్రమాదకరమైన పరిస్థితులు అని తెలిసిన వారు యేసును చూడాలని తలంచారు. అందుకే మగ్దలా మరియమ్మ, వెరోనిక, మరియమ్మ ఇతరులు ఆతృతతో సమాధిని సందర్శించడానికి వెళ్ళారు. ఇక్కడ స్త్రీల యొక్క ప్రేమ విశ్వాసం మెచ్చదగినది. వారు చివరి వరకు కూడా యేసు ప్రభువు విడిచి వెళ్ళి ద్రోహం చేయలేదు. మరి నేడు మనం ఆ స్త్రీల వలె ఉత్థాన ప్రభువుతో మన జీవితం చివరి అంతం వరకు నిలవగలుగుతున్నామా? కేవలం మనం ఆయన ఆశీర్వాదాలు, అద్భుతాలు పొందడంలోనే ఆగిపోతున్నామా? క్రీస్తు ఉత్థానం ఆయన సాతానులపై పొందిన విజయాన్ని, మరణంపై ఆయనకున్న ఆధిపత్యాన్ని సూచిస్తుంది. తనను నమ్మి అనుసరించే ప్రతి ఒక్కరిని కూడా మరణం తరువాత జీవితం కలదని నిరూపించాడు. ప్రతి క్రైస్తవుడు పరిస్థితులను నిరాటంకంగా ఉన్నప్పటికీ ఆయనపై నమ్మకాన్ని నిరీక్షతను కలిగి జీవించాలి. అప్పుడు మనము మరణించినను ఆయన మనల్ని లేవనెత్తుతాడు. ఈ లోకంలో సైతాను ఎత్తుగడలను అధిగమిస్తూ ప్రలోభాలకు లొంగకుండా ప్రతి క్రైస్తవుడు ముందడుగు వేయాలి. మన విశ్వాసము మనల్ని నడిపిస్తుంది, మనకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆమేన్.